బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు 1వ తేదీనే వారి ఖాతాల్లో జమయ్యాయి. దాదాపు 90% పైగా ఉద్యోగులకు సోమవారం జూలై 1న జీతాలు జమయ్యాయి. అలాగే పెన్షనర్లకు పింఛన్లు కూడా 50% అందాయి. మిగతా వారికి కూడా మంగళవారం నాటికి జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో అందుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. పోలీస్, రెవెన్యూ, హెల్త్, పంచాయతీరాజ్ ఉద్యోగులకు జీతాలు అందాయి. కొన్ని రోజుల్లో దాదాపు 100% జీతాలు జమయ్యాయి. టీచర్ల బిల్లులు చివర్లో పెట్టడం వల్ల వాళ్ళు ఎక్కువ మందికి జీతాలు పడలేదు. మంగళవారం నాటికల్లా అందరికీ 100% అందుతాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని బిల్లులు పూర్తిగా క్లియర్ అయినట్లు తెలిసింది. 4.5 ఏళ్లుగా జగన్ సర్కార్ 1వ తేదీనే జీతాలు ఇచ్చిన చరిత్ర లేదు. జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో పడాలి అంటే నెలలో 3వ వారం వచ్చేది. ఈఎంఐలు, బిల్లులు చెల్లించాల్సిన ఉద్యోగులు అప్పులు తెచ్చి తిప్పలు పడేవారు. పెన్షనర్లు కూడా ఆసుపత్రి ఖర్చులు, మందులు, ఇతర ఖర్చులకు సకాలంలో డబ్బులందక ఇబ్బందులు పడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి నెలలోనే ఉద్యోగులకు జీతాలు దాదాపు పూర్తి స్థాయిలో, పెన్షన్లు సగానికి పైగా అందాయి. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కలిపి నెలకు 5,500 కోట్లు అవసరమవుతాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖజానాకు నెలకు 13,000 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. అవిగాక వారం వారం అందిన కాడికి అప్పులు తెచ్చేవారు. అయినప్పటికీ ఒక్క నెలలో కూడా సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. అలాగే పీఆర్సీ బకాయిలు, డిఏ బకాయిలు, జీపీఎఫ్ అడ్వాన్సుల దరఖాస్తులు, ఈఎల్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవుల బిల్లులు కూడా భారీగా పెండింగ్ లో ఉంచారు. జగన్ ఇచ్చిన 11వ పీఆర్సీతో ఉద్యోగులకు జీతాలు పెరగకపోగా కొంతమేర తగ్గాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్ 5 ఏళ్లు పూర్తయినా ఆ పని చేయలేదు. పైగా జీపీఎస్ ను తీసుకొచ్చి ఉద్యోగులను నట్టేట్లో ముంచారు. ఇన్ని సమస్యలతో పాటు ఉద్యోగులకు తమకు 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అందించాలని కూడా వైసీపీ ప్రభుత్వంతో పోరాడారు. కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అటు సామాజిక పెన్షన్లు, ఇటు ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఏకకాలంలో ఇచ్చేసి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంది.